సతీ 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 లే సతీ సతీ నీకేం కాదు. ఏమైంది? అర్జెంట్గా హాస్పిటల్ తీసుకెళ్ళాలి. అయ్యో తీసుకెళ్ళండి. బండి రాదా? నాకు బతకాలనుందరా, నన్ను బతికించరా. నాకు బతకాలనుందరా, నేను దండం పెడతానురా, ప్లీజ్ బతికించరా. నీకేం కాదు, నీకేం కాదు. లోపలికి వెళ్ళి రక్తం బాగా పోవడం వల్ల పల్స్ పడిపోయింది. అర్జెంట్గా ఆపరేషన్ చేయాలి. పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్లే టైం కూడా లేదు. ఇమ్మీడియట్గా వెళ్ళి డబ్బు అరేంజ్ చేసుకోండి. మేక్ ఇట్ ఫాస్ట్. మీరు ఇక్కడ ఉన్నారా? మన వాళ్ళందరూ మీ గురించి కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఎదురు చూస్తున్నారు బాబు. ఫోన్ ఉందా? ఉంది బాబు. హలో రే రామ్, ఎక్కడున్నావురా? నేను అడ్రస్ చెప్తాను. అక్కడ సత్య అనే వ్యక్తి జాబ్ బ్రతుకుల మధ్యలో ఉన్నాడు. నువ్వు ఎంత ఇన్ఫ్లుయెన్స్ పడతావు, ఎంత డబ్బులు ఖర్చు పెడతావో నాకు తెలియదు. అతను అలాగనే బ్రతకాలి. నీకు జస్ట్ 5 minutes టైం ఇస్తున్నా. రే, ఈ రోజు చివరి రోజురా. ఇంకొన్ని గంటలైతే నీ లైఫ్ ఎలా ఉంటుందో తెలుసా? ఈ టైంలో ఇలాంటి డెసిషన్ తీసుకోవడం నాకు తెలుసు, కానీ నాకు ఇప్పుడు అతని ప్రాణం మాత్రమే ముఖ్యం. అరే నీకేమన్నా పిచ్చా? అయినా వాడు ఎవరి కోసం చెప్పింది చెయ్యి. పెద్ద సార్లు వచ్చారు, మిమ్మల్ని రమ్మంటున్నారు. బాబు, ఆ సారోళ్ళని ఓ 5 నిమిషాలు ఆగమనండి అయ్యా. మా వాడొకడు రావాలి. అదేంటయ్యా,
ఇక్కడ ఇంతమంది ఉన్నారు కదా ఆ ఒక్కడు రాకపోతే ఏంటి? మీరు రండి. లేదయ్యా, ఆ ఒక్కడు మాకు 100 మందితో సమానం. వచ్చేస్తాడయ్యా. సరే మీ ఇష్టం, తొందరగా రండి. వాడిప్పుడు మా ముందే ఉన్నాడు. పట్టుకొచ్చేయమంటారా? పట్టుకురావటం కాదురా, పైకి పైకి పంపించేయండి. అర్థం కాలేదు. వాడిక ఎప్పటికీ వెనక్కి తిరిగి రాకూడదు. వాడు ఏమయ్యాడో ఎవ్వరికి అనుమానం రాకూడదు. బట్ రిమెంబర్, ఇది మన మధ్యలోనే ఉండాలి, కేవలం మన మధ్యలోనే. వారిని ఈడిక అబ్బాయి సార్ ఇంత బిల్డప్ ఇచ్చింది. పిల్ల బచ్చాగాడు. ఈడికి ఇంతమంది ఎందుకన్నా? నేనొక్కని చాలు, నువ్వు ఉండన్నా. రే ఒక్కటే దెబ్బ. ఎవరితోరా ఫోన్లో మాట్లాడింది? ఎవరూ లేరు. ఒక సీఈఓ చైర్ కోసం ఒక మనిషిని చంపేస్తావరా? మన 2 కుటుంబాలు కొట్లాడుకుని మన పరువు వీధిపాలు కాకుండా కాపాడటానికి వెళ్ళిపోయాడు వాడు. అయినా వాడు ఓడిపోతే నువ్వు సీఈఓ అవుతావు గాని చంపేస్తే కాదురా. వాడు నీ అన్నరా, నీ రక్తం. హో, వాడి మీద నీకు సడన్గా ఇంత ప్రేమ వచ్చింది? వాడు నీకు పుట్టాడా? అబ్బి, మైండ్ యువర్ వర్డ్స్. నువ్వు ఎంత అరిచినా ఇప్పుడు ఏం చేయలేను. నా చేతిలో ఏం లేదు. ఈ పాటికే వాడు మీరేం కంగారు పడకండి, అంతా మేము చూసుకుంటాం. హీల్ బి ఆల్ రైట్. ఓకే. అమౌంట్ గురించి కూడా మీరేం ఆలోచించకండి. ఎలాగైనా తనని మామూలు మనిషిని చేసే బాధ్యత మాది. ఇక్కడ మీకేం ఇబ్బంది లేకుండా మా వాళ్ళు చూసుకుంటారు. మీరు ధైర్యంగా ఉండండి. ఇదిగో పెద్ద ఆయన, వాళ్ళు మీకోసం ఢిల్లీ నుంచి వచ్చారయ్యా. చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు. ఇంకా ఆలస్యం చేస్తే బాగోదు. తొందరగా లోపలికి రండి. రండి. వద్దురా, బాబీకి రాడు. పదండి వెళ్దాం. రాయపు లంక
ఒక మారుమూల చిన్న పల్లెటూరు, పూల మొక్కలు పెంచడం తప్ప ఇంకో పనిరాని జనం, తిప్పికొట్టిన 10,000 కూడా దాటని జనాభా. మీకున్న చిన్న సమస్యని పార్లమెంటు దాకా తీసుకెళ్లారు అంటే మీ ఊరి వాళ్ళంతా చాలా అగ్రెసివ్గా, రాడికల్గా ఉంటారని అనుకున్నాను. కానీ ఇంత సైలెంట్గా ఉన్నారు. చెప్పండి, మీ సమస్య ఏంటి? టెల్ మీ. ఏంటి ఎవరు మాట్లాడరు? పిఎంఓకి రక్తంతో ఉత్తరాలు రాసింది మీరేనా? సార్, ఇక్కడ ఏ సమస్యలు లేవు సార్. మీరు బయలుదేరండి. ఏదైనా సమస్య ఉంటే నేను చూసుకుంటాను. మీరు చూసుకున్నట్టయితే మేమెందుకు ఇక్కడ దాకా రావడం? సమస్యలు లేవని చెప్పాల్సింది మీరు కాదు, వాళ్ళు. సరే కానివ్వండి.